జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే కలువ చందనములు పూయ చందమామ రావే జాజి పూల తావినీయ జాబిల్లి రావే కలువ చందనములు పూయ చందమామ రావే జాజి పూల తావినీయ జాబిల్లి రావే చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే. హాయ్ పిల్లలు, హాయ్. ఈరోజు మనం ఎలుగుబంటి నక్క కథ చెప్పుకుందామా? ఒక అడవిలో, ఒక కారడవిలో, ఒక దట్టమైన అడవిలో ఎన్నో జంతువులు, పక్షులు, జీవరాశులు నివసిస్తున్నాయి. అందమైన సెలయేళ్ళు, కాలువలు, నదులు ప్రవహిస్తూ ఆ దట్టమైన కారడవిలో ఎన్నో జీవరాశుల చాలా ఆనందంగా, సంతోషంగా జీవిస్తున్నాయి. ఆ అడవిలో ఎన్నో జంతువులు జీవిస్తున్నాయి, ఎన్నో పక్షులు చెట్లపై నివసిస్తున్నాయి. ఆ అడవిలో ఒక గుంట నక్క, ఒక తెలివైన నక్క జీవిస్తూ ఉండేది. ఆ గుంట నక్క ఒకరోజు అడవిలో తిరుగుతూ ఒక ఎలుగుబంటిని చూసింది. ఆ ఎలుగుబంటిని చూడగానే అది చాలా తెలివి తక్కువదని, మూర్ఖమైనదని, తనంత తెలివితేటలు లేనిదని, అమాయకం ఎలుగుబంటి అని భావించి దానిని మోసగించాలని నక్క ఉపాయం పన్నింది. నక్క ఎప్పుడు తోటి జంతువులను మోసగిస్తూ తన కడుపు నింపుకునేది. తన ఆహారం కోసం అడవిలో జంతువులను మోసగిస్తూ తాను ఆహారం సంపాదించుకునేది. ఆ రోజు ఎలుగుబంటి కనబడగానే నక్క ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళి, ఎలుగుబంటి మామ, మనమిద్దరము స్నేహంగా ఉందాము, మనం ఆహారం కోసం మన ఇద్దరం కలిసి ఒక పని చేద్దామా అని అడిగింది. సరే చెప్పు, ఏం చేద్దాము అని ఎలుగుబంటి అడిగింది. మనమిద్దరము ఈ అడవిలో మంచి నీరు అందుబాటులో ఉన్న చోట చక్కగా భూమిని సాగు చేసుకొని అందులో విత్తనాలు చల్లి పంటలు పండించుకుందాము, పండిన పంటలో చెరి సగం తీసుకుందాము అంటూ ఆ గుంట నక్క, తెలివైన నక్క ఎలుగుబంటితో అంది. అందుకు ఎలుగుబంటి, ఇదేదో బాగుంది, చక్కగా ఇద్దరు కలిసి పంటలు వేసి పంట పండిన తర్వాత ఇద్దరం సమానంగా పంచుకొనవచ్చు, ఆహారం కోసం వెతకకుండా చక్కగా ఈ ఉపాయం బాగుంది అని, సరే నక్క బావా, సరే నేను కూడా ఒప్పుకుంటున్నాను అని ఎలుగుబంటి చెప్పింది. అప్పుడు నక్క, ఎలుగుబంటి ఇద్దరూ కలిసి ఆ అడవిలో మంచి సారవంతమైన భూమిని, నీరు బాగా అందుబాటులో ఉన్న భూమిని, ఒక కాలువ పక్కన భూమిని నీట్గా శుభ్రంగా దున్ని సాగు చేసి విత్తనాలు చల్లడానికి అనువైన భూమిగా తీర్చిదిద్దారు. ఇద్దరు కలిసి ఆ భూమిని విత్తనాలు వేయడానికి తయారు చేశారు, సిద్ధం చేశారు. అప్పుడు నక్క, ఎలుగుబంటి మామ, మనము ఏం పంట వేద్దాము అని అడిగింది. నువ్వే చెప్పు అని అంటే, మనము జొన్న పంట వేద్దాము. పంట వేసిన తర్వాత, పంట చేతికి వచ్చిన తర్వాత పైభాగం పంట నాకు, పంట కింది భాగం నీకు, ఆ విధంగా పంచుకుందాము అని నక్క ఎలుగుబంటితో అంది. ఎలుగుబంటి సరేనన్నది. జొన్న విత్తనాలు ఆ భూమిలో విత్తనాలు నాటారు. జొన్న చెట్లు బాగా ఏపుగా పెరిగి జొన్న కంకులు బాగా కాసాయి. ఆ తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత నక్క జొన్న కంకులన్నింటినీ తెంపి తాను తీసుకుంది.
కింద వేర్లు కాండం ఎలుగుబంటి భాగానికి వచ్చాయి. ఎలుగుబంటి బిత్తరపోయింది. అయ్యో, నక్క నన్ను మోసం చేసింది అని చాలా బాధపడింది. ఈసారి మోసపోకూడదు అని, నక్క బావ మనమిద్దరం మార్పు చేసుకుందాం. ఈసారి నాకు పైభాగము, పంట కింది భాగము నీకు అని ఎలుగుబంటి అంది. నక్క చాలా సంతోషపడుతూ, ఆహా, ఇది నా మంచికే అని మనసులో అనుకుంటూ, అయితే ఈసారి వేరుశనక్కాయలు వేద్దాము అని చెప్పి ఎలుగుబంటితో అంది. సరే అని ఎలుగుబంటి అంది. వేరుశనక్కాయలు భూమిలో పండుతాయి. పైభాగాన చెట్లు ఉంటాయి, చెట్లు ఆకులు, వేరుకి వేరుశనక్కాయలు, వేరుకి చుట్టూ వేరుశనక్కాయలు కాస్తాయి. ఈ విషయం తెలియని ఎలుగుబంటి సరేనంది. ఆ విధంగా వేరుశనక్కాయలు పాతారు, విత్తనాలు నాటారు. చక్కగా వేరుశనగ పంట పండింది. అప్పుడు వేరుశనక్కాయలని నక్క మొత్తం, ఇది మనం అనుకున్నట్టు పైభాగం నీది, కింది భాగం నాది అంటూ వేరుశనక్కాయలు మొత్తం తెంపి నక్క తన భాగానికి, తన వాటా కింద తీసుకుంది. పైన ఉండ వేరుశనగ చెట్లను ఎలుగుబంటి వాటాకు ఇచ్చింది. మళ్ళీ మోసపోయాను నేను, అయ్యో అని ఎలుగుబంటి నిర్ఘాంతపోయింది. అయ్యో, నాకు తెలివితేటలు లేవు. వేరుశనగ పంట భూమి లోపల, వేరుశనక్కాయలు వేర్లకు భూమి లోపల కాస్తాయి వేరుశనగలు. నేను ఆ మాత్రం తెలుసుకోలేకపోయాను. నా అమాయకత్వం ఆసరా చేసుకొని ఈ నక్క తెలివిగా ఈసారి పంట పైభాగం నాకు, కింది భాగం నీకు అని నేను చెప్తే సరేనని ఈ పంటను చెప్పింది. వేరుశనక్కాయలు వేద్దామని చెప్పింది. నేను తెలుసుకోలేకపోయానే. వేరుశనక్కాయలు అడుగున కాస్తాయి భూమి లోపల, భూమిపైన చెట్టు ఉంటుంది. ఈ కాండము, ఆకులు నేనేం చేసుకోను అని దుష్టులతో, దుర్మార్గులతో అందుకే స్నేహం చేయకూడదని పెద్దలు చెప్తారు. చిచి, ఈ దుష్టుడైన ఈ గుంట నక్కకు చాలా దూరంగా పారిపోవాలి అని ఎలుగుబంటి ఆ నక్కను విడిచి నక్కకు దూరంగా అడవిలోకి పారిపోయింది. చూశారా పిల్లలు, చెడ్డవారితో స్నేహం చేస్తే వారి వల్ల నష్టమే కానీ లాభం ఉండదు. వారి స్వార్థం కోసం బలైపోవడం తప్పితే ఏది ఉండదు. కాబట్టి దుష్టులు, దుర్మార్గులతోనే పొత్తు, నష్టమే కానీ లాభం ఉండదు. కాబట్టి పిల్లలు, దుష్టులతో స్నేహం వల్ల నష్టమే కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదని ఈ కథ ద్వారా తెలియవస్తుంది కదూ. కాబట్టి పిల్లలు, మీరు కూడా మంచి వారితో స్నేహం చేయాలి. దుష్టులు, దుర్మార్గులు, స్వార్థపరులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఈ కథ ద్వారా మీకు తెలియవస్తుంది కదూ. హాయ్ పిల్లలు, ఈరోజు మనం మంచి కథ తెలుసుకున్నాం కదా. మోసగించబడిన ఎలుగుబంటి కథ ద్వారా మనకి దుష్టులు, దుర్మార్గులతో స్నేహం చేయకూడదని నీతి మనకు అర్థమైంది కదా. రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ.